నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK గ్రూప్ హౌస్ అండి. ఇదంతా మనకి ఇంటి ముందున్న బాల్కనీ మోడల్ వస్తుంది. అక్కడ మనకు కావాలంటే సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకోవచ్చు. చివర్లో కూడా మళ్ళీ పార్టీషన్ చేసినట్టు యూటిలిటీ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. లోపల కూడా యూటిలిటీ ఉంది, అవుట్ సైడ్ కూడా మనకి యూటిలిటీ వచ్చింది. లొకేషన్ వచ్చి విశాలాక్షి నగర్ అండి. అక్కడున్న పెద్ద రోడ్డుకి కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇది మనకి ఈస్ట్ ఎంట్రీ వస్తుంది. దీనిపైన ఇంకొక పెంట్ హౌస్ ఉందండి. ఇది టాప్ అయితే కాదు, ఇదంతా హాల్ వస్తుంది. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంచుమించు మనం ప్రజెంట్ ఫ్లాట్లతో పోలిస్తే ఒక 1000 SFT ఆరు 1100 SFT ఫ్లాట్ ఎలా ఉంటుందో అంత వస్తుంది. కాస్త ఓల్డ్ది కాబట్టి డాక్యుమెంట్లో అయితే మనకి తక్కువ చూపిస్తారు. SFT కామన్ ఏరియా అయితే తక్కువ తీస్తారు. ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. 2 బెడ్రూమ్స్లో కూడా మనం 6x6 చాలా ఈజీగా అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు సోఫా సెట్ కానీ దివానా కట్ కూడా వేసి అంత స్పేసెస్కి అయితే మనకు అనిపించింది. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. రెండాట్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఒకటి ఇండియన్ మోడల్ తీసుకున్నారు. ప్రజెంటు మనకు కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. బిల్డింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి. ఇండిపెండెంట్ హౌసెస్ పాతకాలంలో కట్టినట్టయితే మంచి క్వాలిటీ కనిపించింది. టీవీ యూనిట్ కోసం అయితే సిమెంట్తో పలకలేసి ఉన్నాయి. వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మెయిన్ డోర్ అండ్ 2 బెడ్రూమ్స్కి ఎంట్రీ డోర్ కూడా ఈస్ట్ వైపు వచ్చింది. కొంతమంది అలా అడుగుతుంటారు. ఇది మాస్టర్ బెడ్రూము. లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కనిపించింది. ఈ చివరిలో మనకి యూటిలిటీ వచ్చిందండి. వెరీ బిగ్ సైజులో యూటిలిటీ వచ్చి ఇంకో అంత సైజులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. వాషింగ్ మిషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఉన్నాయండి. పవరు, వాటర్ సప్లై అంతా తీసుకున్నారు. సేఫ్టీ గ్రిల్ అయితే పెట్టేస్తుంది. ఈ చివరిలో మనకి వెరీ బిగ్ సైజులో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది. వెస్ట్రన్ మోడలు. బాగా తక్కువ బడ్జెట్లో విశాలవంతమైన గ్రూప్ హౌస్ అండి ఇది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే చాలా స్పేసెస్గా అయితే అనిపించింది. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఈ కిచెన్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. ఎక్కువ సెల్ఫ్లు ఉన్నాయి. ఈస్ట్ వైపు అయితే మనకి వంట చేసుకోవడానికి అయితే ఎల్ షేప్లో స్టవ్ వల్ల డబుల్ వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న సైజు డైనింగ్ టేబుల్ పట్టి అంత స్పేసెస్గా అనిపించింది. అయితే టేబుల్ వేసుకోకుండా ఉంటేనే మనకి ఫ్రీగా అనిపిస్తుంది. కిచెను వెరీ బిగ్ సైజులో కిచెన్ వచ్చిందని చెప్పచ్చు. రీజనబుల్ కాస్ట్ అండి. మనకి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లోనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. పెద్ద హౌస్ తక్కువ బడ్జెట్లో వస్తుంది. మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. Thank you very much for watching.